సముద్రగర్భం. తాత మనవళ్ల ముచ్చట రాత్రి వేళ వెన్నెల్లో కూర్చుని తాతయ్య తన మనవడికి ఒక సాహసగాథను ఇలా వివరించసాగారు. తాతయ్య, ఒరేయ్ నాన్నా, ఈ అనంతమైన సముద్రం లోపల మనకు తెలియని ఒక మాయా ప్రపంచముంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం సముద్రపు అడుగున ఒక మాయా గుహ ఉండేది. ఆ గుహ గోడల నిండా వెలుగులు విరజిమ్మే ముత్యాలు ఉండేవట. మనవడు: మరి ఆ ముత్యాలను ఎవరూ తీసుకోలేదా తాతయ్య? తాతయ్య నవ్వుతూ: తీసుకోవాలని చాలామంది వెళ్లారు, కాని ముగ్గురు చిన్న సాహసికులు మాత్రం ధైర్యంగా ఆ గుహలోకి అడుగుపెట్టారు. వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా ఆ ముత్యాలను సేకరిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన పెద్ద నీడ వాళ్లమీద పడింది. మనవడు: అమ్మో, రాక్షస చేప వచ్చిందా? తాతయ్య: ఆ పిల్లల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహాన్ని, వాళ్ల నవ్వులను చూసి ఆ తాబేలు ముచ్చటపడింది. వాళ్లను భయపెట్టకుండా తన దగ్గర ఉన్న ఒక పెద్ద మాయా ముత్యాన్ని వాళ్లకు బహుమతిగా ఇచ్చింది. ఆ ముత్యం కేవలం ధనవంతులు అవ్వడానికి కాదు, ఆ స్నేహానికి గుర్తుగా ఇచ్చిందట. మనవడు: అంటే మన దగ్గర ఉన్న స్నేహమే అసలైన నిధి అన్నమాట. ముఖ్యమైన అంశాలు: బంధం, తాతయ్య అనుభవం, మనవడి కుతూహలం మధ్య సాగే సంభాషణ. నీతి: వస్తువుల కంటే విలువైనది మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు.